హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్ పుండాకూరుగాడు, వాడి పేరు ఏదో ఒకటి వాడు చస్తానే ఉంటాడు ఆ పేర్లు మార్చుకుంటా. కానీ వాడి గురించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. వాడి కేసుకి సంబంధించి మరింత బిగుసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పట్లో వాడు బయటకు వచ్చేటువంటి అవకాశాలు మొత్తం పోగా ఇప్పుడు బయట ఉన్నటువంటి ఈ గమన చుట్టే కేసు అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ గారు ఇప్పటికే జైల్లో ఉన్నాడు. వాడి మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ గురించి ఇప్పటికే మనందరికీ తెలిసింది. ఉపా చట్టాల కింద దేశానికి సంబంధించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మతాల మధ్య కులాల మధ్య అటు నక్సల్స్కి సానుభూతిగా చేసినటువంటి వీడియోలు, టెర్రరిస్టులకు సానుభూతిగా చేసినటువంటి వీడియోలు అతనికి వర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని ఇంకా రిమాండ్ పొడిగించేటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అతని కేసుని ఎన్ఐఏ కావచ్చు, లేదంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి వేరే ఏజెన్సీలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తొవ్వే కొద్దీ చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఆయన ల్యాప్టాపు అలాగే ఫోన్లో అసాంఘిక కార్యక్రమాలతో కూడినటువంటి వీడియోసు, కార్యక్రమాలకు సంబంధించినటువంటి డేటా కూడా ఇప్పటికే పోలీసులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు గమన అనేటువంటి ఆ అమ్మాయిని కూడా పోలీసులు ఇప్పటికే 2 రోజుల పాటు గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చి ఆ అమ్మాయిని విచారించారు. నిన్న కూడా మళ్ళీ విచారించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు నిన్న కూడా 9 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ వరకు కూడా ఈ విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాల మీద ఆ అమ్మాయిని చాలా క్లియర్గా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో రీసెంట్గా అమ్మాయి ఏం చేసిందంటే, జోసఫ్ గారు లోపల జైల్లో ఉండగా ఈ అమ్మాయి ఏవైతే కొన్ని వివాదాస్పదమైనటువంటి వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా ఈమె హ్యాండ్ ఓవర్లో అన్నీ, అంటే లాగిన్స్ కావచ్చు, పాస్వర్డ్లు కావచ్చు, అన్నీ ఈ అమ్మాయి చేతిలోనే ఉన్నాయి. ఆ అమ్మాయి హోల్ అండ్ సోల్, ఆ అమ్మాయి ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి సీఈఓగా, ఓనర్గా ఆ అమ్మాయే ఉంది. సో అన్ని రైట్స్ కూడా ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి కాబట్టి వెంటనే కొన్ని వీడియోస్ని డిలీట్ చేసేసేటువంటి ప్రయత్నం చేసింది. ప్రయత్నమే కదా, చేసేసింది కూడా. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ అమ్మాయిని అసలు ఎందుకు డిలీట్ చేసావు? భావ ప్రకటన స్వేచ్ఛ కింద మీకు హక్కు ఉండి ఉంటే, మీరు తప్పు చేయలేదు అని అనుకుని ఉంటే ఎందుకని ఆ వీడియోలను డిలీట్ చేసావు? ఆ వీడియోలు డిలీట్ చేయటం వెనక ఎవరున్నారు? అసలు ఆ వీడియోలు చేయటం వెనక ఎవరి ప్రోద్బలం ఉంది? నక్సల్స్కి, హిడ్మాకి, లేదంటే నక్సల్స్కి ప్రభావితంగా వాళ్ళకి సానుభూతిగా ఎవరు వీడియోలు చేయమన్నారు? టెర్రరిస్టులని మంచివాళ్ళుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరు చేయమన్నారు? పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని కించపరచమని ఎవరు చెప్పారు? హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను, హిందూ ఆచారాలను అవహేళన చేస్తూ బూతులు తిడుతూ రెచ్చిపోమని చెప్పి ఎవరు చేశారు అని చెప్పి ఇప్పుడు గమనం ముందు అనేక ఎవిడెన్స్తో కూడినటువంటి ప్రశ్నలు సంధించారంట గన్నవరం పోలీసులు. ఉక్కిరిబిక్కిరైంది. గతంలో 2 రోజులు వెళ్ళినా కూడా మౌనంగా కూర్చుందట. ఆమెతో పాటు ఇంద్రసేన నాయుడు అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఛానల్ పెట్టుకోవడానికి ఆ అమ్మాయి వాళ్ళ సొంత కుటుంబాన్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి ఇంద్రసేన నాయుడుకి సంబంధించినటువంటి విషయాల గురించి అతన్ని కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అతను ఎవరి మనిషి, అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించి అతనికి ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి, అలాగే హైదరాబాద్ మాదాపూర్లో బాను ఎలైట్లో 302 అనేటువంటి ఫ్లాటు అంత ఉచితంగా ఇచ్చి ఆమెకి డబ్బులు పెట్టుబడి పెట్టి పని చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు ఆ ప్లాన్ ఎవరిది, ఆ ఛానల్ పెట్టమనడానికి, పెట్టుబడి పెట్టడానికి కారణం ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి పనిలో గన్నవరం పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఇంకా అంటే మొత్తం గమనని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట. ఎందుకు యూట్యూబ్ ఛానల్లో సంబంధించినటువంటి వీడియోలు డిలీట్ చేసావు, ఎవరు చేయమన్నారు? అంతేకాదు యూట్యూబ్కి కూడా ఒక లేఖ రాశారట, ఒక మెయిల్ పెట్టారట. ఏవైతే ఆమె డిలీట్ చేసిందో ఆ వీడియోస్ అన్నింటినీ కూడా రికవరీ చేసేటువంటి పనిలో పోలీసులు కూడా నిమగ్నమయ్యారట. గతంలో ఎలాంటి ఉగ్రవాద ప్రేరేపిత కావచ్చు, లేదంటే మతాలకి కులాల మధ్య ఒక రెచ్చగొట్టేటువంటి విధానం చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రికవరీ చేసి కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి పనిలో ఉన్నారట. అలాగే గమనను కూడా అరెస్ట్ చేసి మొత్తం అంతా కథంతా తనే ఉంది కాబట్టి, తనే అంతా ఉండి నడిపించింది కాబట్టి తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఇంద్రసేన నాయుడి పాత్ర కూడా దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి అతనిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట.